హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పే టాపిక్ డబ్బుతో ధైర్యంగా ఉన్నాను అని చెప్పండి. ధైర్యం గురించి స్వామి వివేకానంద వారు ఏమి అన్నారంటే, లేవండి, ధైర్యంతో సమర్థులై నిలబడండి, మీ భవితకు మీరే విధాతలని గుర్తించండి. ధైర్యం లేకపోతే మీరు నిజాయితీగా ఉండలేరు, దేనిని నమ్మలేరు, దేనిని ప్రేమించలేరు, వాస్తవాన్ని తెలుసుకోలేరు. చేసే పనిలో నిజాయితీ, ఆలోచనలో స్వచ్ఛత, సమాజం ఎడల బాధ్యత ఉంటే ధైర్యం తన్నుకుంటూ బయటకు వస్తుంది. కాబట్టి ముందు మీరు ధైర్యంగా ఉండాలి. మీరు మాట్లాడాలంటే ధైర్యం కావాలి. మీలో ఉన్న భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించాలంటే ధైర్యం కావాలి. వ్యాపారం చేయాలంటే ధైర్యం కావాలి. డబ్బు సంపాదించాలంటే ధైర్యం కావాలి. ఒక కొత్త ధనాన్ని క్రియేట్ చేయాలంటే ధైర్యం మరియు సాహసం కూడా కావాలి. కొలంబస్ వెళ్ళినట్లుగా తెలియని సముద్రంలోకి వెళ్ళాలంటే మనకు చాలా భయం వేస్తుంది. కానీ సాహసంతో వేసే ముందడుగు అమెరికా అనే కొత్త దేశాన్ని కనుగొనేలా చేసింది. మనిషి పుట్టికే భయం, ఎందుకంటే మాతృగర్భంలో ఎంతో భద్రంగా ఉంచబడ్డ శిశువు తల్లి గర్భం నుండి ఒక్కసారి బయటపడి భద్రత లేదని భావించి భయపడి ఏడుస్తాడు. అప్పటి నుండి పట్టుకున్న భయం అది మరణం వరకు ఉంటుంది. సమస్య చూస్తే భయమేస్తుంది. ఒకరోజు ఒక అమ్మాయి మొట్టమొదటిసారిగా విమానం ఎక్కినప్పుడు విమానం పైకి ఎగురుతున్న కొద్దీ పెద్ద పెద్ద భవనాలు కూడా చిన్న చిన్నవిగా కనిపించాయి. ఇంకా పైకి వెళ్ళినప్పుడు అసలేమీ కనపడలేదు అని చెప్పింది. మన సమస్యలు కూడా అంతే. ప్రతిదీ భూతద్దంలో చూస్తే చిన్న చిన్న సమస్య కూడా పెద్దగా కనపడి భయపెట్టేస్తుంది. సమస్య నుండి బయటకు వచ్చి చూస్తే చాలా చిన్నవిగా కనిపిస్తాయి. మనం ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించినా భయమేస్తుంది. ఇంటి మెయింటెనెన్స్ గురించి ఆలోచిస్తే, పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజు గురించి ఆలోచిస్తే, ఈఎంఐల గురించి ఆలోచించినప్పుడు, ఇంటి కన్స్ట్రక్షన్ గురించి ఆలోచించినప్పుడు, హాస్పిటల్ బిల్స్ కట్టవలసి వచ్చినప్పుడు భయమేస్తుంది. డబ్బు మన ఇంట్లో ఉన్నప్పుడు, మన పాకెట్లో ఉన్నప్పుడు, మన బ్యాంకులో బాగా బ్యాలెన్స్ ఉన్నప్పుడు కొండంత ధైర్యంగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న డబ్బుతో ఇలా అనండి, నీవు నాతో ఉంటే నేను చాలా ధైర్యంగా ఉంటాను అని చెప్పండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 2 కోట్లు లేదా 3 కోట్లు వచ్చేలాగా బిజినెస్ ప్లాన్ చేయాలంటే భయం. అసలు అలాంటి ఆలోచన కూడా రాదు. కాబట్టి మీతో మీరు ఇలా చెప్పుకోండి, నా పనిలో నేను నిజాయితీగా ఉంటాను, కాబట్టి నేను ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటాను. నేను చేసే వ్యాపారం లోక కళ్యాణం కోసం, కాబట్టి 10 మంది మేలు జరిగేలాగా వ్యాపారం చేస్తాను. ఈ వ్యాపారం ద్వారా 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. కాబట్టి నేను చేసే ప్రతి సాహసోపేతమైన అడుగు ధైర్యంగా ముందుకు వేస్తానని మీతో మీరు చెప్పుకోండి. మార్పు నీతోనే ప్రారంభం కావాలి. మీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందున్న అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనపడు. కాబట్టి మిత్రులారా, ధైర్యంగా ముందుకు అడుగు వేయండి, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి, మీ భవితకు మీరే విధాతలని గుర్తించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.